Okay, good morning to all. Today we discuss the topic is queues. Okay, in previous class we are also discussing the stack and stack applications, examples of stack operations. Okay, what is mean by queues? Queue is a first in first out. It is a first in first out. It is a first in first out technique queue. ఓకేనా సో ఎటువంటి టెక్నాలజీ క్యూస్ లో ఉంది అన్నట్లయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. వాట్ ఈస్ మీన్ బై లీనియర్ డేటా స్ట్రక్చర్? ఎనీవన్? లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎనీవన్ రెస్పాండ్? వాట్ ఈస్ మీన్ బై లీనియర్ డేటా స్ట్రక్చర్? The elements are arranged in sequential order, then it is called linear data structure. The elements can be arranged in sequential manner. Okay, is called linear data structure. So a linear data structure lo one of the type entante queues. Okay na? Next chudu, it is a homogeneous collection of elements. It is a homogeneous collection of elements. Homogeneous mean same type. Okay na? ఒకే డేటా టైప్ కలిగినటువంటి ఎలిమెంట్స్ అనేటివి దీంట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇన్ విచ్ న్యూ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్. ఒకవేళ కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకున్నట్లయితే అప్పుడు అట్ ది ఎండ్ ఈజ్ కాల్డ్ రేర్. రేర్ నుంచి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అంటే రిమూవింగ్ అండ్ ఎలిమెంట్స్ డిలీట్ ఫ్రమ్ ది అదర్ ఎండ్. ఇన్సర్ట్ చేయాలంటే ఒకవైపు నుంచి ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలంటే ఇంకో వైపు నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసే వాటిని రేర్ అని, డిలీట్ చేసేదాన్ని ఫ్రంట్ అని అంటాం. ఓకేనా? సో ఇంతకు ముందు స్టాక్ లో ఏం చెప్పాము? ఇన్సర్ట్ అంటే ఏం చెప్పాము? పుష్ అన్నాం. ఇక్కడ రేర్ అంటున్నాం. ఓకేనా? ఇన్సర్ట్ చేసేదాన్ని. అదేవిధంగా డిలీట్ చేసేదాన్ని ఏమంటున్నాము? స్టాక్ లో అయితే పాప్ అంటాం. మరి క్యూస్ లో ఏమంటున్నాం? ఫ్రంట్ అంటున్నాం. ఓకేనా? క్యూ ఈజ్ ఏ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. It is a collection of homogeneous elements in which new element, ఇది కూడా సేమ్ టైప్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. విచ్ ఎప్పుడైతే న్యూ ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకున్నట్లయితే ద న్యూ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ అట్ ది ఎండ్, వన్ ఎండ్, దట్ ఈస్ కాల్డ్ రేర్. అండ్ ది ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ డిలీటెడ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్. ఒక ఎండ్ లో ఏమో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం, ఇంకో ఎండ్ లో ఏమో వాల్యూస్ ని డిలీట్ చేస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. క్యూ ఈజ్ ఏ FIFO, first in first out. It is a linear data structure. It is a collection of homogeneous elements which a new elements can be added at the end, one end, that is called rer, and the other end removing an elements, that is called front. The basic operations that can be performed in queues. సో స్టాక్ లో అయితే ఏ విధంగా ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ అవుతాయో క్యూస్ లో కూడా అదే విధంగా ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతున్నాయి. ఇన్సర్ట్ అండ్ ఎలిమెంట్ టు ది క్యూస్ అంటే పుష్, దట్ ఈస్ రేర్. ఓకేనా? డిలీట్ అండ్ ఎలిమెంట్, దట్ ఈస్ పాప్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్. రేర్ అండ్ ఫ్రంట్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద ఎంటీ స్టాక్. ఓకేనా? అప్పుడు ఫ్రంట్ ఎంత, రేర్ ఎంత? ఫ్రంట్ రేరు -1, ఏం లేవు, వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఎంటీ స్టాక్, ఎంటీ క్యూస్ కాబట్టి ఫ్రంట్ -1, రేర్ -1. ఓకేనా? సో ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ 10, ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసామనుకో, వేర్ ఇన్సర్షన్ ఈజ్ హ్యాపెన్ దట్ ద రేర్ పాయింట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎప్పుడైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తామో రేర్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు రేర్ ఎంత? ఇక్కడ రేర్ ఎంత అవుతుందిరా? రేర్ అనేది 1 అవుతుంది, ఫ్రంట్ అనేది 0 అవుతుంది. అవునా? నెక్స్ట్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ 3, అప్పుడు రేర్ 1, ఫ్రంట్ -1. సో ఇక్కడ వాడు ఏం చేశాడు? 0తో స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? రేర్ 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ రేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 1తో స్టార్ట్ చేసినట్లయితే ఫ్రంట్ రేర్ అనేది 1, ఫ్రంట్ అనేది -1. ఓకేనా? నెక్స్ట్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ 41, అప్పుడు రేర్ ఎంత అవుతుంది? 2. ఈ లొకేషన్స్ చూడు, ఫస్ట్ లొకేషన్స్ గుర్తుంచుకో. ఓకేనా? 2 ఫ్రంట్ -1, ఫ్రంట్ అంటే డిలీట్ చేయాల, డిలీట్ అయ్యే వాల్యూస్ ఫ్రంట్, రేర్ అంటే ఇన్సర్ట్ చేసే వాల్యూస్. నెక్స్ట్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ 70, అప్పుడు రేర్ ఎంత అవుతుంది? 3. మారుతుందా? రేర్ ఫ్రంట్
ఇది F, ఇది రేర్. నెక్స్ట్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ 70. సో అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, డిలీట్ అన్ ఎలిమెంట్, డిలీట్ అన్ ఎలిమెంట్ అన్నాడు. సో ఇక్కడ డిలీట్ ఎలిమెంట్ ఏం చేయాలి, రేర్ ఎంత ఉంది, 3 ఉంది, ఫ్రంట్ ఎంత ఉంది, -1 ఉంది. ఓకేనా. సో డిలీట్ అన్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు, 10 రిమూవ్ చేశాడు. ఇది ఫ్రంట్ రేర్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ నుంచి ఇక్కడి నుంచి వాల్యూస్ని డిలీట్ చేస్తాం, ఇక్కడి నుంచి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇటు సైడ్ నుంచి, డిలీట్ చేయాలంటే ఇటు సైడ్ నుంచి. ఓకేనా. అప్పుడు రేర్ ఎంత 3, ఫ్రంట్ ఎంత 1, ఒక వాల్యూ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా డిలీట్ అండ్ వాల్యూ 3, అప్పుడు ఫ్రంట్ ఎంత 2, రేర్ ఎంత 3, ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ 11. ఇక్కడ మళ్ళీ ఏం చేసాం, వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. వాల్యూస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైంది, రేర్ అనేది 4 అయింది, ఫ్రంట్ అనేది 2. ఓకేనా. రిమూవ్ అన్ ఎలిమెంట్ 41, దట్ ఈస్ రేర్ 4, ఫ్రంట్ 3. ఓకేనా. వాల్యూస్ ఇన్సర్ట్ చేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది దిస్ ఈస్ ద ఫ్రంట్, దిస్ ఈస్ ద రేర్. ఇక్కడ ఎంటీ స్టాక్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద ఫ్రంట్, దిస్ ఈస్ ద రేర్. అందుకే ఇక్కడ చెప్పాడు ఫ్రంట్ రేర్. రేర్ ఈజ్ -1, ఫ్రంట్ ఈజ్ -1. ఓకేనా, వాల్యూస్ లేవు కాబట్టి. ఇప్పుడు రేర్ అనేది ఒక వాల్యూ ఇన్సర్ట్ అయింది కాబట్టి అదేమవుతుంది, రేర్ అనేది R+1 ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో ఫ్రంట్ అనేది ఏమవుతుంది 0, ఎటువంటి వాల్యూస్ని ఇన్సర్ట్ డిలీట్ చేయాల. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ మీన్స్ దట్ ఈస్ డిలీట్ అన్ ఎలిమెంట్, రేర్ మీన్స్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్. ఓకేనా. సో దిస్ ఈస్ ద క్యూ, హౌ టు operations on queues, push and pop operations. Next, queues can be implemented in 2 ways. So stack అయితే ఏ విధంగా 2 ways లో ఇంప్లిమెంటేషన్ అయిందో, queues కూడా 2 ways లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అదేంటంటే బై యూజింగ్ అరేస్, బై యూజింగ్ లింక్ లిస్ట్. అరేస్ అంటే స్టాటిక్ అంటే దెర్ ఈస్ నో ఎలిమెంట్స్ చేంజింగ్, స్టాటిక్ అంటే దెర్ ఈస్ నో చేంజింగ్ ఎలిమెంట్స్. డైనమిక్ అంటే వీ కెన్ చేంజ్ ది ఎలిమెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బై యూజింగ్ అరేస్లో అన్నట్లయితే దెర్ ఈస్ నో ఎలిమెంట్ విల్ బి చేంజ్డ్. ఓకేనా. సో ఈ అరేస్లో క్యూస్ ఆపరేషన్స్, అల్గారిథం ఫర్ ది క్యూ ఆపరేషన్స్ అంటే పుష్ అండ్ పాప్ అప్. దీంట్లో ఏం చేస్తాయమ్మా, ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి స్టాక్లో, ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి చెప్పండి. వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్? వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్? సార్ 3 ఉన్నాయి సార్. ఏవేవి? ఏమవి? పుష్ పాప్ సార్. పుష్ పాప్. ఓకేనా. సో అదేవిధంగా ట్రావెర్సల్. ఓకేనా. దాంట్లో ఇంకా ఏమున్నాయి, ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ. ఈజ్ ఫుల్ అంటే ఏమే స్టాక్ లో? ఓవర్ఫ్లో సార్. ద స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో. ఈజ్ ఎంటీ అంటే అండర్ఫ్లో సార్. ద స్టాక్ ఈజ్ అండర్ఫ్లో. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏ ఆపరేషన్స్ ఉన్నాయి అన్నట్లయితే క్యూస్ లో కూడా ఇక్కడ కూడా ఆపరేషన్స్ ఏవి ఉన్నాయట్లయితే ఇన్సర్ట్, డిలీట్, ట్రావెర్సల్. సో డిలీట్ అన్ ఎలిమెంట్, ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్. ఓకేనా. డిస్ప్లే, దట్ ఈస్ కాల్డ్ ట్రావెర్సల్ అన్ ఎలిమెంట్. సో ఇక్కడ కూడా ఇన్సర్ట్, డిలీట్ అండ్ ట్రావెర్సల్, దట్ ఈస్ డిస్ప్లే. ఫస్ట్ క్యూస్ లో చూద్దాం. సో దే కెన్ బి ఇంప్లిమెంటేషన్ ఇన్ 2 ways, దట్ ఈస్ అరేస్ అండ్ లింక్ లిస్ట్ representation. Array representation. A one-dimensional array can be used to represent a queue. A queue is both open-ended array, that is open-ended, that is stack is a only one end. Okay na. Queues is a 2 ends, open is 2 ends. Okay na. Which represent 2 pointers, namely front and rear. So this is the front, this is the rear. Front means deletion of element, rear means insert an element. Okay na. Insert or enqueue can
possible insert అనేది is also known as a NQ. Insertion means it is also known as a NQ or rare. Okay na? Can possible one end, that is known as a rare side. Deletion means that is DQ. NQ means insertion, DQ means deletion. Insert an element is also known as a friend. If any element can be inserted in rare. If any elements can delete an element, that is friend. To insert an element, that is called rare. To delete an element, that is called friend. Okay? Insertion is also called NQ. Deletion is also called DQ. ఓకేనా? ఇక్కడ ఇన్సర్ట్ అనే రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇన్సర్ట్ అంటే రేర్ అని NQ అని, డిలీషన్ అంటే ఫ్రంట్ అని DQ అని. ఓకేనా? సో an array representation is queues existing with two conditions. అరే రిప్రజెంటేషన్ చేయాలంటే క్యూస్ లో రెండు కండిషన్స్ ఉన్నాయి. అదేంటి అన్నట్లయితే ఇఫ్ ద క్యూ ఈజ్ ఫుల్ అండ్ ట్రై టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్. సేమ్ స్టాక్ లో అయితే ఏ విధంగా రెండు కండిషన్స్ ఉన్నాయో అరే రిప్రజెంట్ చేయాలంటే క్యూస్ లో కూడా అదే కండిషన్స్ ఉన్నాయి. అదేంటి అన్నట్లయితే ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్ there is no element, insert an element in queues, that is called overflow. The queue is overflow. If an empty, there is no delete an elements, that is called underflow. Okay na? Queues అనేది ఫుల్ అయిపోయిన తర్వాత వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసే దాన్ని ఏమంటామంటే that is overflow. Okay na? Queues empty అయిన తర్వాత ఎటువంటి there is no elements, that is called there is no operation in deletion operation. Delete operation జరగదు. సో దాన్ని ఏమంటామంటే underflow. Overflow condition occurs rare operation, underflow condition occurs front operation. ఓకేనా? ఓవర్ఫ్లో కండిషన్ వచ్చినప్పుడు రేర్ ఆపరేషన్స్ జరుగుతాయి, అండర్ఫ్లో కండిషన్ వచ్చినప్పుడు ఫ్రంట్ ఆపరేషన్స్ అనేది అక్కర్ అవుతాయి, జరగవు. రేర్ ఆపరేషన్ ఎప్పుడు జరగదు? ఓవర్ఫ్లో అయినప్పుడు. రేర్ అంటే ఏమే? ఇన్సర్ట్ నా ఎలిమెంట్. ఓవర్ఫ్లో కండిషన్ లో ఇన్సర్ట్ వాల్యూస్ ని జరగదు, ఆపరేషన్ జరగదు. అండర్ఫ్లో కండిషన్ లో ఫ్రంట్ ఆపరేషన్ జరగదు, అంటే డిలీషన్ ఆపరేషన్ జరగదు. ఓకేనా? దిస్ ఈస్ ద two conditions in representation of array in queues. Okay na? If the number of the conditions of queue judu, queue is full ayinappudu, if the number of elements can be fitted as maximum of stack, then the queue is full, that is rare is equal to maximum minus 1. Full ayindante appudu eme? Rare is equal to maximum size minus 1. Okay na? Queue is empty ayinappudu em chestamu? Front equal to rare equal to minus 1. Front equal to rare equal to minus 1. అంటే ఫ్రంట్ రేర్ రెండు కూడా -1 ఉంటాయి. స్టాక్ ఫుల్ అయిందనుకో రేర్ అనేది -1 అవుతుంది. ఓకేనా? సో ఫ్రంట్ రేర్ అనేది -1 ఉండవు. ఇక్కడ క్యూస్ అనేది ఫుల్ అయినప్పుడు రేర్ ఇజ్ ఈక్వల్ టు మాక్సిమం సైజ్ -1. అదే క్యూ ఈజ్ ఎంటీ అయినప్పుడు ఫ్రంట్ రేర్ ఈక్వల్ టు -1. రెండు కూడా -1 ని కలిగి ఉంటాయి. ఓకేనా? ఓవర్ఫ్లో మీన్స్ that is the queue is full. Underflow means the queue is empty. Overflow అయినప్పుడు there is no insert an element. Underflow అయినప్పుడు there is no delete an element. ఓకేనా? సో this is the two conditions every stack and queues. స్టాక్ లో అయినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ క్యూస్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు క్యూస్ ని 2 విధాలుగా రిప్రజెంట్ చేస్తాం. అదొకటి అరేస్ రిప్రజెంటేషన్, లింక్ లిస్ట్. అరే రిప్రజెంట్ చేసేటప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి అన్నట్లయితే ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో. ఓకేనా? ఓవర్ఫ్లో ఉన్నప్పుడు ఏది ఆపరేషన్ జరగదు అన్నట్లయితే రేర్ ఆపరేషన్ జరగదు. అండర్ఫ్లో ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ జరగదు? ఫ్రంట్ ఆపరేషన్ జరగదు. అంటే ఓవర్ఫ్లో ఉన్నప్పుడు దెర్ ఈస్ నో ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్, అండర్ఫ్లో ఉన్నప్పుడు దెర్ ఈస్ నో డిలీషన్ అన్ ఎలిమెంట్. ఓకేనమ్మా? మరి అదే సెకండ్ వన్ ఏంటంటే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. ఇన్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది క్యూ ఈజ్ నాట్ ఫిక్స్డ్. లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో సైజ్ ని ఫిక్స్ చేయలేం క్యూస్ లో. ఓకేనా? ఇన్ సెవరల్ అప్లికేషన్స్ సైజ్ ఆఫ్ క్యూస్ మే వెరీ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ద ఫాలోయింగ్ ఫిగర్ ఇల్స్ట్రక్ట్ ది లింక్ లిస్ట్ ఆఫ్ స్టాక్. సో ఆర్ క్యూస్. సో front rare. Front means deletion an elements, rare means insert an element. In the linked list a pointer, last node is the rare pointer. This is the last node is the rare pointer. Insertion can only rare side. Last node is the rare pointer,
only it is used to insert an element, and delete can be only front side. This is the front side to delete an elements, that is queues. Front only stack is only one end, that is front and rear is only at one end, but queues is front side is the to insert an element is, that is the back side, to delete an element is the front side, that is it contains two sides. Rear operation will be add a new node at the end of the queue position. ఒకవేళ రేర్ ఆపరేషన్ జరగాలనుకున్నట్లయితే at the end of the queue position. ఫ్రంట్ ఆపరేషన్ జరగాలంటే రిమూవ్ an existing node, that is the beginning side. ఓకేనా, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఆపరేషన్ జరగాలంటే బిగినింగ్ సైడ్, రేర్ ఆపరేషన్ జరగాలంటే ఎండింగ్ సైడ్. ఓకేనా. Queues is a linear data structure. It is a FIFO, first in first out. Okay na, it is a collection of homogeneous elements which a new element can be added, in front rear side. Then on other side, other end, that is deletion element, that's called front. Okay na, to delete an element, that is called front. To insert an element, that is called rear in queues. They can be the operations on queues is two operations, that is to insert an element push, to delete an element pop. That is called insertion means rear or NQ. Deletion means that is front or DQ. ఇన్సర్షన్ ఏమని పిలుస్తాము? రేర్ అంటాము లేదా ఎన్క్యూ అంటాము. డిలీషన్ ఏమంటాము? ఫ్రంట్ ఆర్ డిక్యూ. ఫ్రంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూస్, దట్ ఈస్ two implementations. They can be represented in two implementation, that is array representation, linked list representation. Array representation, it will contain two conditions, that is queue is full, then there is no insert an element, that is called overflow. Queue is empty, there is no deletion element, that is called underflow. In overflow condition occurs in a rare operation. Underflow condition occurs in front operation. Front operation means that is DQ. Rare operation means that is NQ. Okay na. Same in linked list, at the end that is to insert an element, that is one end, deletion is the another end. To insert an element, that is called end of the rear. Okay na, end of the rear. To deletion an element, that is called beginning. End side is the rear operation, beginning side is the front operation. It will work on linked list.